ఏమండి ఏమండి, అందరూ ఆస్తులమ్మి దేవునికి ఇస్తున్నారట, మనము ఇద్దాం. అలాగే, నీ ఇష్టమే నా ఇష్టం, అలాగే చేద్దాం. అలాగూ ఆ భార్యాభర్తలు మాట్లాడుకొని వారికున్న ఆస్తిని అమ్మి. ఏమండి, ఏమైంది? ఇంత సొమ్ము దేవునికి ఇచ్చేయడమే, కొంత ఉంచుకుందాం. మరి మొదట అంతా ఇద్దాం అనుకున్నాంగా. ఆ అనుకుంటే అనుకున్నాంలేండి, సగం ఇచ్చి సగం ఉంచుకుందాం. మరి మనకుండవద్దా? అవునవును, నాకు అదే తలంపు వచ్చింది. కానీ పేతురు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు జాగ్రత్త సుమా. మీరేం భయపడకండి, నేను చచ్చినా నిజం చెప్పను. మరి మీరు చెప్పరు గదా? నేను నా ప్రాణం పోయినా చెప్పను. నీవేమి దిగులు పడకు. ఆ సొమ్ము ఇలా ఇవ్వు, తీసుకెళ్ళి పేతురు గారికి ఇస్తా. మీరు నడుస్తూ ఉండండి, మిగిలిన ఈ సొమ్ము దాచిపెట్టి మీ వెనుకనే వస్తా. అయ్యా పేతురు గారు, ఇదిగో నా భూమి అంతటి నమ్మి దాని వెలంతటినీ దేవునికిస్తున్నా. అననీయా, నీ భూమి వెలను కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. అయ్యో, నా ప్రాణం పోవచ్చున్నది. నేను ఆడిన అబద్ధమునకు మరణము నన్ను ఆవరించినది. అలాగు అననీయ పడి ప్రాణం విడిచెను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. వందనాలు పేతురు గారు. మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పు. ఇంతకే అమ్మినామండి. అయ్యో సప్పీరా, నీవు కూడా నీ భర్తతో అబద్ధమాడుటలో ఏకీభవించితివే. ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోవుదురు. అంతటా ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. దేవునితో అబద్ధమాడుట ఎంత భయంకరం!